దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టకూడదని కోరుకుంటున్నాను. కొందరు కావాల్సిగానే బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకూడదని నేను అనుకుంటున్నా. అన్నలు కానీ అక్కలు కానీ ఎవరైనా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరే కదా. కొందరు కావాల్సిగానే బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు. మీరు తప్ప మాకెవరూ లేరు, అది మీకు కూడా తెలుసు కాబట్టి మీకే చెప్తున్నా. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఇప్పుడు మేము ఒక స్పెషల్ ప్లేస్కి పోతున్నాం అనమాట. పిల్లల్ని ఇద్దరిని తీసుకొని పోదామని అనుకుంటున్నాము. కాకపోతే స్పెషల్ ప్లేస్ పాపతాల మొత్తం పైకి ఉంది. ఒక స్పెషల్ ప్లేస్కి అయితే పోదామని అనుకుంటున్నాము. కాకపోతే పిల్లల్ని తీసుకొని పోవచ్చా పోకూడదని కొంచెం అయితే ఆలోచిస్తున్నాం అనమాట. అది ఎందుకో మీ అందరికీ కూడా తెలుసు, నిన్న వీడియోలో కూడా మేము పెట్టినాం కాబట్టి. పిల్లల బారసాల కోసం అన్నీ తీసుకోవాల్సిన వస్తువులు అయితే అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతే పిల్లలు బాగా ఏడుస్తున్నారు. మొన్న అయితే చాలా ఇబ్బంది పడిపోయినాం. దానికోసమే లతమ్మని ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని పోదామని అనుకుంటున్నాం. అన్నీ చెప్తున్నాను కానీ అసలు విషయం చెప్పలేదు కదా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని మీకు క్లారిటీగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈరోజు అయితే పిల్లల బారసాల కోసం షాపింగ్ అయితే చేసాం కదా. మనము బట్టలు అయితే షాపింగ్ చేసినాం. ది బెస్ట్గా ఉన్నాయి బట్టలు అయితే. మరి ఈ రోజు కూడా షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం షాపింగ్ చేయడానికి పోతున్నాం చెప్తానా ఎక్కడికి పోతున్నాం. ఈ రోజు ఇద్దరు పిల్లలకు బంగారం షాపింగ్ పోతున్నాం అనమాట. అదే బంగారం షాప్ కంటే గోల్డ్ షాపే కదా. ఇద్దరు పిల్లలకు బంగారం షాప్ పోయి తీసుకురావడానికి పోతున్నాం. జ్యువెలరీ షాపింగ్ చేయడానికి అయితే పోతున్నాం అనమాట. మరి ఏమేం జ్యువెలరీ తీసుకోవాలో మాకైతే సరిగ్గా తెలియదు కాబట్టి కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. కొన్ని వస్తువులు అయితే మాకైతే ఐడియా ఉన్నాయి. ఎందుకంటే పుట్టింటి నుంచి వాళ్ళ నాన్న అయితే తీసుకొచ్చేటి కొన్ని వస్తువులు మాకు ఐడియా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనకు టచ్లో లేరు. వాళ్ళ కాంటాక్ట్ మన కాంటాక్ట్ మొత్తం అట్లా అయిపోయింది కాబట్టి బంగారు అవి తీసుకోవాలని గాజులు ఇంకా ఇట్లా ఏమో ఉంటాయంట చిన్న చిన్న పిల్లలు ఇట్లా తగిలిచ్చేటి తీసుకోవాలని అంటున్నారు మా సందులో. కాబట్టి బంగారం తీసుకోవాలా వెండి తీసుకోవాలని అనుకుంటున్నాం. బంగారం రేట్ అయితే చాలా పెరిగిపోయింది కాబట్టి వెండి గజ్జలు మొలతాడు కక్కడ ఉంగరాలు అవి అయితే మనకు ఉన్నాయి. కాకపోతే ఉంగరాలు మాత్రం చేతికి అయితే పెట్టలేదు, ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే ఇబ్బంది అయిపోతుందని. అదనమాట. ఇప్పుడైతే మనం జ్యువెలరీ షాప్కి పోతున్నాం కాబట్టి జ్యువెలరీ షాప్లో ఏమేమి తీసుకుంటున్నాం ఏంటి, మరి మాకు మేము తీసుకుపోయిన డబ్బులకు జ్యువెలరీ వచ్చిందా రాలేదా, మరి ఆ ప్రాబ్లం అయితే అందరికీ తెలుసు. ఎందుకనంటే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సెలబ్రేషన్ అయితే చేయాలి. చేయకుండా పోతే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, డాడీ వాళ్ళందరికీ చేశారు మాకెందుకు చేయలేదని అడుగుతారు. కాబట్టి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చేసుకుంటుంటే మనం కూడా మన పిల్లలకు మన శాయశక్తులు మనకు ఉన్నంతలో చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నాం. కాకపోతే బంగారం కొనాలని అంటున్నారు. ఇప్పుడైతే కొనే పరిస్థితులు అయితే లేమో. మన దగ్గర ఉన్న డబ్బులతోటి బంగారం షాప్కి అయితే పోయి ఏమేం జ్యువెలరీ షాపింగ్ చేస్తున్నామో ఏంటో మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండానైతే మనం ఇప్పుడే వెంటనే జ్యువెలరీ షాప్కి అయితే పోతామన్నమాట. బాబు అయితే పడుకొని మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. పాప మాత్రము పెదనాన్న కుర్చీ కాబట్టి పెదనాన్న మీద పడుకున్న తర్వాతనే మళ్ళీ పడుకుంటుంది అనమాట. మంచంలో ఉయ్యాల కట్టినాం కదా మంచానికి, ఆ ఉయ్యాల్లో పడుకుంటుంది అనమాట. అంతవరకు మాత్రం నస పెడతానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పెదనాన్న ఉండాల్సిందే అనమాట. ఎక్కడికైనా వాళ్ళ పెదనాన్న పోతున్నాడంటే ముందు పడుకోబెట్టి పోవాలన్నమాట. అందుకోసము ఇప్పుడైతే పిల్లల్ని అయితే తీసుకొని పోదామని అనుకుంటున్నాం. పడుకోబెట్టి పోతే కూడా ఇబ్బంది పెడతారేమో లతమ్మనని. అందరం కలిసిపోతే సరిపోతుందని అనుకుంటున్నాం. కాకపోతే కొంచెం బయట వెదర్ కూడా కొంచెం చినుకులు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా ఆలోచిస్తున్నాం అనమాట. మేము మా సంతోషాన్ని ఏదైనా కూడా మీతోటే పాలు పంచుకుంటాం. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు. మరి ఆడవాళ్ళ మీద బ్యాడ్ కామెంట్లు పెట్టడం చూసినాం, కానీ పసిపిల్లల మీద కూడా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. అట్లా ఎవరు పెట్టొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా సంతోషాన్ని మీతో పంచుకుంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది, కానీ ఆ సంతోషాన్ని డిస్టర్బ్ చేయరని నేను అనుకుంటున్నా. కాబట్టి చాలామంది అయితే డిస్టర్బ్ చేస్తున్నారు. అది కావాల్సుకున్నా మరి దేనికో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎవరైతే ఏం బ్యాడ్గా పెట్టొద్దు ప్లీజ్. అదే ఇది ఒక పెద్ద రిక్వెస్ట్ అనమాట. చాలామంది ఏమంటున్నారంటే కామెంట్స్ ఆఫ్ చేయండి అని అంటున్నారు. కామెంట్స్ ఆఫ్ చేస్తే కొన్ని నేను మంచి ఏమంటారు విషయాలు నేను తెలుసుకోలేను కదా. దానివల్ల నేను కామెంట్స్ ఆన్ చేస్తున్నా. మరి ఘోరంగా వచ్చినప్పుడు మాత్రమే ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఏమో నాకు ఇక వల్ల కావట్లేదు, అంత ఘోరంగా కామెంట్లు పెడుతున్నాను అనమాట. లేడీస్ మీద పెట్టరు, లేడీస్కి పెడుతున్నారు. పసిబిడ్డల మీద కామెంట్లు పెట్టరు, పసిబిడ్డలకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. పెట్టే వాళ్ళు ఎన్ని చెప్పినా పెడతారు. దానికి మనం పట్టించుకోకూడదు. మన పిల్లలకు మనం చేయాల్సినవన్నీ చేసుకోవాలా. ముందు పాపరాడా నువ్వు పోయి ప్యాంట్ వేసుకుంటే పోతాం. ప్యాంట్ అంటే నేను షార్ట్ మీదనే ఉన్నాను, ఇంకా ప్యాంట్ అయితే వేసుకోవాలి. కాకపోతే రెడీ అయిపోయినా, స్నానం చేసేసుకుని నేనైతే రెడీగా ఉన్నా. కాకపోతే వెళ్ళే టైంకి మాత్రం ప్యాంట్ వేసుకుందామని అనుకుంటున్నాను.
వీడియోలో మాత్రం చూడండి, అవే తీసుకోవాలన్నా ఇంకేమైనా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటాయో మాకు సరిగ్గా తెలియదు కాబట్టి అదే పని అయితే వీడియో చేసి అయితే పెడుతున్నాం అనమాట. ఇద్దరి పిల్లల బారసాల కోసం మేమైతే ఇప్పుడు మరి బంగారం షాపుకి పోతున్నాం కాబట్టి ఏం కొంటున్నామో ఏంటో మాత్రం చూడండి. అవి మా దగ్గర ఉన్న డబ్బులకు సరిపోయినాయా లేదా అది ఒకటి అనమాట. ఇప్పుడైతే చేతిలో రూపాయి కూడా లేకుండా పోతున్నాం, మరి ఎట్లా ఏం చేసుకుంటాము చూడండి. అంతేనా, బంగారం షాపుకి మళ్ళీ పోతున్నాం అనమాట. మళ్ళా పోవాల్సిందే రావాల్సిందే, ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి అనమాట. అది ఏమో నాకు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. బారసాల అయితే నువ్వు ఇంటికాడ పిల్లలు పెట్టుకొని నేను లతవే కొనుక్కొని వస్తాను. వాళ్ళు లత ఉంటేనే అంతంతో మాత్రము, మీరిద్దరు పోయినారంటే వాళ్ళు నాకు తొక్క తీసి ఆరగడతారు. అంటే నువ్వేం చేస్తావు అంటే ఈడ ఒక రకం చెప్తావు, ఆడికి వచ్చినాక ఇంకొక రకం చూస్తావు. ఆడ పోయిన తర్వాత బాగుంటాయి అనమాట. ఆడ బాగుంటే ఇంకొకటి తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు నా ఫీలింగ్ అనమాట. అంతే, అంతకుమించి ఏముంది. పిల్లలకి ఏదైనా కూడా బెస్ట్ తీసుకోవాలి కదా. ఇక్కడ మనం ఫిక్స్ అయితే అడిపోయి అదే తీసుకోవాలి, కానీ అడిపోయి ఇంకొకటి చేంజ్ చేయడం ఏంది. అడిగిపోయిన తర్వాత పిల్లలకి ఇంకా బెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంత బాగుంది అని మనం అనుకుంటాం కాబట్టి ఖచ్చితంగా తీసుకొని తీరాలన్నమాట. ఎందుకంటే మన పిల్లలకి మనం తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? ఒకరి మీద బాగుంటుంది కాబట్టి నేను అదే అనమాట. ఎందుకంటే పిల్లల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు అని అనుకుంటున్నా. అట్లని మరి అత్యాశకు పోకూడదు. మరి ఇంకోటి కాంప్రమైజ్ నేను కూడా కమ్మని చెప్పడం లేదు. మన స్థాయికి మించి ఎక్కువ అప్పులు చేసి మరి కొనొద్దు అన్న పాలసీ చిన్నది నాదనమాట. ఎందుకంటే పిల్లలకు ఒక సంతోషాన్ని ఇవ్వాలి, కానీ అప్పులు చేసి అప్పులు చేసి వాళ్ళకి తెచ్చిపెట్టి ఇప్పుడు గ్రాండ్గా చేస్తాము. రేపు అప్పులకు మనం బాధపడుతుంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. కాబట్టి అట్లా కాకుండా మాకు ఉన్నంతలోనే మన దగ్గర ఉన్న ఒక పావలలోనే ఒక 10 పైసలు ఖర్చు పెట్టుకొని అయితే చేస్తున్నాం. ఎందుకనంటే రేపటి రోజున ఉపయోగపడుతుందని చాలామంది అంటున్నారు. కాబట్టి ఎక్కువ జ్యువెలరీకే మంచి గోల్డ్ అట్లాంటి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నారు. కాబట్టి దానికోసమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఏది నాన్న అన్ని అప్పులు చేసి కొనుకొచ్చినారా మీరు అని అడుగుతారు. అది కూడా ఒక బ్యాడ్ నేమ్ ఉండకూడదు కదా, అందుకోసం అనమాట. ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతున్నాం అందరము. వెళ్ళిపోయిన తర్వాత మాత్రం జ్యువెలరీ షాప్లో ఏమేమి కొంటున్నాం ఏంటని మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను మాట్లాడింది కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. అంటే కొందరు, అందరూ అనట్లేదు. ఓవర్గా మాట్లాడుతున్నా అంటే బాధ వచ్చినప్పుడు బాధపడుతున్నా, సంతోషం వచ్చినప్పుడు సంతోషపడుతున్నా. కాబట్టి ఇదైతే బ్యాడ్గా లేదని నేను అనుకుంటున్నా. అదన్నమాట. వాగుడుకాయ మాట్లాడుతున్నావంటే ఇట్లా వాగి టీవీ యాంకర్ అవుతానే అదనమాట. అది ఏమో ఇట్లా వాగితే కూడా అట్లా అవకాశం వస్తుందేమో, అది అనమాట. ఎందుకంటే ఒక చోట లేకుండా మనం వాగుతూ ఉంటే ఏదైనా ఒక అవకాశం వస్తే కూడా బాగుంటుంది కదా. ఏమో మా పిల్లల పుణ్యమాని మీ పుణ్యమాని వచ్చింది అనుకో, ఇంకా హ్యాపీ కదా. అది ఇక లేట్ చేయకుండా అయితే మనం జ్యువెలరీ షాప్కి అయితే పోదాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం. పాపం లతా బంగారం అయితే చాలా ఎమోషన్తో కొంచెం వీడియో అయితే స్టార్టింగ్ చేస్తా అని చెప్పేసింది. చాలా మంది కూడా అన్నారు, ఎడిటింగ్ ఎట్లా చేస్తావు నువ్వు, అది ఎట్లా చేస్తావు, ఇది ఎట్లా చేస్తావు, మ్యూజిక్ ఎట్లా చేస్తావు అంటే లతమ్మకి ఆల్మోస్ట్ అన్ని 99% నేను నేర్పించేసాను అనమాట. ఎందుకంటే ఒక ఉమెన్ ఎప్పుడూ తక్కువ అని నేను నా మనసులో లేదనమాట. ఒక ఉమెన్ అంటే అది ఇక నేను చెప్పలేను, ఒక ఫైర్ అనమాట, ఒక రాకెట్ లాగా అనమాట. అందుకోసమే నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా, నీ వర్క్ నువ్వు చేసుకోగలగాల, ఒకరి మీద డిపెండ్ కాకూడదు అని చెప్తా. ఎమోషనల్ అంటే నాకే 99% ఉంటుంది కాబట్టి మా ఆవిడకి 199% ఉందన్నమాట. ఎందుకంటే నాలో బెటర్ ఆఫ్ సగం కాబట్టి అదనమాట. ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడుతున్నాం, మా అన్న పక్కన ఉన్నాడు, ఏంది నీ పిల్లలతో కులుపుతున్నావు అటు ఇటు అంటారు. అదేం లేదు. సంతోషం ప్రేమ ఒకలాగా ఉంటుంది, రొమాన్స్ ప్రేమ ఒకలాగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి అనమాట. సంతోషంలో పట్టుకున్నది ముద్దు పెట్టుకున్నది ఒక రకం అనమాట. ఇప్పుడు మా అన్న ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు లతమని నేను ముద్దు పెట్టుకుంటా, ఏమి అన్న ముందరనే కొలుకుతున్నావు అని అంటారు బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు. మా అన్నకు ముద్దు పెట్టిన దీనిలో ఏముంది, మా అన్న నాకు ఫాదర్ కంటే ఎక్కువ అనమాట. మోర్ అన్నమాట. అది మా సంతోషాన్ని మొత్తం మీతోటే పాలు పంచుకుంటాం. మా పిల్లలు ఊళ్ళో బజ్జి ఉంటున్నారు కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయలే. నెక్స్ట్ నుంచి అయితే తర్వాత అంతే, ఆఫ్టర్ 1 year తర్వాత వాళ్ళే హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చేస్తారనమాట. అది కిటికాతో పని లేదు. కిటికాడు అక్కడెక్కడో కూరగాయలు దొరుకుంటానో వాళ్ళ బట్టలు ఉతుకుంటానో ఉంటారు అనమాట. ఇక లేట్ చేయకుండా అయితే మనం వెళ్ళిపోదాం. మరొకటం బాయ్.